ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేశారో మరి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు ఈ రోజు నుంచి అయితే కనిపిస్తుందండి అక్కడ. సో ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీ అప్లికేషన్ మరి ఎలా ఉంది, యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఈ లింక్ నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను, అక్కడ కూడా మీకు ఉంటుంది. లేదనుకుంటే ఒకసారి జాగ్రత్తగా వీడియో అయితే చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ఇస్తాను, కామెంట్లో కూడా లింక్ని ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయని ఈ రకంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ లింక్ అని చెప్పేసి మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అంతా ఉంటుంది. మీరు ఇక్కడ కిందికి వెళ్ళారంటే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన చూసుకున్నట్టు మీకు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను అందరికంటే ముందు టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అయితే అవ్వదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీరు ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ లింక్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ దగ్గర మీరు దీన్ని క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించి ఏటే ఆర్పిఎఫ్ ఉందో ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి డైరెక్ట్ లాగిన్ పోర్టల్కి అయితే వచ్చేస్తారు. మీరు ఇదివరకు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోబోట్ ఉంది కదా, ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఐడియానే ఉంటుంది కదా, ఆ త్రోలో మీరు లాగిన్ అయితే అవ్వండి. వన్స్ మీకు లాగిన్ అయిన తర్వాత ఒక్కోసారి కొంతమందికి ఓటీపీ అడుగుతుంది, ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ అని చెప్పేసి. మనం ఇంతకుముందు ఆధార్ ఇచ్చాం కదా, సో ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. సో ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీ అప్లికేషన్కి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. మీరు ఏమేమి అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పైన చూసుకున్నట్టు ఇది ఎన్టీపీసీకి సంబంధించింది అన్నమాట. అదేవిధంగా మనం కింద చూసుకున్నట్టయితే ఇది ఎస్ఐకి సంబంధించినటువంటిది. ఇది ఆల్రెడీ నేను గతంలోనే చెప్పాను. దీనికి సంబంధించింది కూడా మనకి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దాని కింద చూసుకున్నట్టయితే లాస్ట్లో నాకు ఇక్కడ కానిస్టేబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది అవునా కాదని చెప్పి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇంతకుముందు మనకి ఇక్కడ ఓన్లీ సక్సెస్ అని మాత్రమే ఉంటుంది. దీని పక్కన చూసుకున్నట్టయితే మనకి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని కనిపిస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు లెక్క. ఒకవేళ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ కాకుండా ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక డైరెక్ట్ మీకు ఇక్కడ రిజెక్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందో అని చెప్పేసి ఇక్కడ రీజన్ కూడా మీకు ఏర్పడుతుంది అనమాట. సో ఈ రకంగా చెక్ అయితే చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను కదా, నా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఇదే రకంగా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వస్తుంది. దాని గురించి మీరేం వర్రీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. సో ఈ రకంగా చెక్ అయితే చేసుకోండి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఉంది అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు లెక్క. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ మొన్న వీడియో చేశాను. మనకి ఎగ్జామ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇంకా తొందరలో ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా కంపల్సరీ కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.